అశురెడ్డిని చూస్తే నిజంగానే ఇది అశురెడ్డినా లేకపోతే ఇంకెవరైనా అనిపిస్తోంది. అసలు అప్పుడప్పుడు మనకు హైదరాబాద్ షూటింగ్లో కనిపిస్తూ మిగతా అప్పుడు యుఎస్లోనూ కనిపిస్తున్నటువంటి బ్యూటీని చూస్తే అందరూ షాక్ అయిపోతున్నారు. నిజంగానే అశురెడ్డి ఇంత గ్లామరస్గా ఎందుకు తయారవుతోందో, ఇవన్నీ కూడా సర్జరీల అందాలా అంటూ మరికొంతమంది సెటైర్లు వేస్తున్నారు. సో ఏది ఏమైనా తాజాగా ఆమె ఫోటో షూట్స్ చూస్తుంటే వావ్ అనిపించేలా ఉన్నాయని కుర్రాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఏది ఏమైనా అందాల జాతర చేస్తోంది. ఆ మధ్యకాలంలో ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూ అయితే ఇప్పటికీ మరి నిజంగా డోకొచ్చే రేంజ్లో ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్. అసలు అంత ఓవర్ చేయాల్సిన అవసరం ఏంటో అసలు అర్థం కాదు. ఇప్పుడైతే సోషల్ మీడియా వేదికగానే సేమ్ టు సేమ్ అశురెడ్డి అలాగే చెప్తోంది. నిజంగానే ఆమె బిగ్ బాస్లో ఒకప్పుడు మన బుల్లితెరలో కనిపించిన అశురెడ్డియా లేకపోతే అదేదో సైట్స్లో కనిపించే అమ్మాయి అని కాన్ఫిడెంట్గా అయితే చెప్పలేకపోతున్నాం. సెల్ఫ్ ప్రమోషన్స్ కోసం ఆమె చేసే పనులు డోకు పుట్టించేటట్టుగా ఉన్నాయి. మరీ బోల్డ్గా మాట్లాడడం, సెక్సీ లుక్స్తో కనిపించడం, ఆమె చేస్తున్న రచ్చని చూస్తుంటే ఎబ్బెట్టుగా ఉన్నాయని అసలు నిజంగా అశురెడ్డి ఈమె కాదని అంటున్నారు. సో పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా అశుకి అప్పట్లో మంచి గుర్తింపు వచ్చింది. పవన్ పేరుని ఏకంగా తన హార్ట్ బీట్కి సంబంధించిన రేంజ్లో అయితే టాటూలు వేసుకుంది. ఆన్లైన్ వేదికపై ఇప్పుడు అశు అందాల రచ్చ అయితే అసలు మామూలుగా లేదు. ఇప్పుడు వెండితెరపై కూడా సత్తా చాటాలనే ప్రయత్నంలో భాగంగానే ఇలా ఓవర్ డోస్ ట్రీట్ ఇస్తోంది. రీసెంట్గానే ఏవం మూవీ చేసినటువంటి ఈ భామ మంచి ఆఫర్ ఇస్తే తన అందాలతో సిల్వర్ స్క్రీన్ షేక్ చేస్తానంటూ చెప్తోంది. మరి అశురెడ్డి ఇంత ఓవర్ చేస్తుంది కాబట్టి తనకు ఒక అవకాశం ఇస్తారా?